మన క్రైస్తవ్యంలో చెప్పులు వేసుకుని షూ వేసుకుని వాక్యం చెప్పొచ్చా అనే ఒక వాదన ఉంది. ఆ వాదనలో కొంతమంది ఏమంటారంటే వాక్యం చెప్పేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు అంటారు, షూ వేసుకోకూడదు అంటారు. మరికొంతమంది ఏమంటారంటే వేసుకోవచ్చు అంటారు. రెండిట్లో ఏది కరెక్ట్ అని అంటే ఇప్పుడు మీరు నా కాళ్ళ వైపు చూస్తారు ఫస్ట్, అంతే కదా? చూసారా? చూడలేదా? ఇంకా చూడలేదా? చూడండి, పర్లేదు. అంటే ఎప్పుడైతే నేను ఈ టైప్ మాట్లాడుతున్నానో ముందేనా ఈడేం వేసుకున్నాడు, అసలు ఈడేసుకుని చెప్తున్నాడా లేదా, ఈడేం వేసుకున్నాడు, ఇది ఎక్కువ. మన మెంటాలిటీ అంతా అంతే. ఎవరైనా ఇందాక చెప్పాను కదా, నువ్వెందుకు పెట్టుకున్నావు, నువ్వు ఈ టైప్ అనమాట. నేను వేసుకోలేదు, చూడండి, ప్రస్తుతానికి వేసుకోలేదు. అంటే నేను వేసుకోలేదు కాబట్టి వేసుకోవద్దని చెప్తున్నట్టేగా, అవునా? అంతేనా? చెప్తాను వినండి, కంగారు పడకండి. ఇప్పుడు నేను వేసుకోలేదు, ప్రస్తుతానికి సాక్స్లో నేను షూ లేదు, షూ అక్కడ విడిచి వచ్చాను. ఇప్పుడు నేను షూ వేసుకోలేదు కాబట్టి సింబాలిక్గా ఏం చెప్పేస్తున్నట్టు అందరికీ, పరిశుద్ధ స్థలంలో వాక్యం చెప్పేటప్పుడు ఏం వేసుకోకూడదని చెప్తున్నట్టు, చెప్పులు వేసుకోకూడదని నేను చెప్తున్నట్టు. అంతేనా? అంతేనా? ఏమో అవ్వచ్చు, కాకపోవచ్చు. అంతేనా? సరే, మాట్లాడదాం. ఇప్పుడు మీరు వీధి సువార్తకి వెళ్ళారు, వీధిలో నడుస్తూ వాక్యం చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? వీధిలో నడుస్తూ ఏం చెప్తున్నారు? వాక్యం చెప్తున్నారు. అక్కడ కూడా మీ సంఘం మీతోనే ఉంది, మిమ్మల్ని వెంబడిస్తుంది. సంఘం అక్కడే ఉంది. సంఘం ఎక్కడుంటే అక్కడే కదా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్యలో ఉంటాడు కదా ప్రభు. ఇప్పుడు మీరు వీధి సువార్తకి వెళ్ళినప్పుడు ప్రభు మీతో ఉన్నాడా లేదా? ఉన్నాడు. సంఘం కూడా మీ దగ్గరే ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మీరు నడుస్తున్నారు వీధి సువార్తలో, బైబిల్ పట్టుకు నడుస్తున్నారు, మైక్ పట్టుకు నడుస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. చెప్పులు ఉండాలి, ఇప్పేయాలా? ఉండాలా? ఏ అంటున్నాను అంటే గడికో మాట మాడతారా మీరు? ఓ మాట మీద నిలబడరా ఏంది? ఓ మాట మీద నిలబడడం రాదా మీకు? చెప్పులు ఉండాలి, ఇప్పేయాలా చెప్పండి నాకు. వీధిలో అది మిట్ట మధ్యాహ్నం 1 గంటకి, సిమెంట్ రోడ్డు లేదా తారు రోడ్డు, మంచి ఎండాకాలం, మే నెల, చెప్పులు ఉండాలి, ఇప్పేయాలా? ఉండాలి. చూసారా? కొన్ని క్వశ్చన్స్ రైట్లా కనబడతాయి, కానీ సిచ్యువేషన్కి వెళ్తలోకి రాంగ్ అయిపోతాయి. ఆర్ట్స్ కాలేజీలో సభ జరుగుతుంది. పెద్ద వేదిక కట్టారు. వేదిక మీద నేనే వాక్యం చెప్తున్నా, షూ ఇప్పేశా. మీరందరూ అక్కడ కూర్చుని వాక్యం వింటున్నారు, దేవుని సన్నిధి మీతో కూడా ఉంది. మీరు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చినప్పుడు చెప్పులు ఇప్పేసి అక్కడ కూర్చుని వాక్యం వింటారా? చెప్పులతోనే వచ్చి కుర్చీలో కూర్చుని వాక్యం వింటున్నారా? మన క్రైస్తవ సమూహం అంతా సభలకు వెళ్ళినప్పుడు చెప్పులతోనే వింటున్నారన్నారు. చేయి చూపించండి. నిజమేనా? నిజమే. మొన్న సెమినార్ జరిగింది కదా మంది. ఎంతమంది వచ్చారు సెమినార్కి? చేయి చూపించండి. వెరీ నైస్. మీ అందరూ చెప్పులు వేసుకునే అక్కడ కుర్చీలో కూర్చున్నారా, చెప్పులు ఇప్పేసి కూర్చున్నారా? ఎంతమంది చెప్పులతో కూర్చున్నారు? చేయి చూపించండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి జైలు వేద్దాం, తర్వాత బెయిల్ ఇద్దాం, ఆ తర్వాత తీసుకొచ్చి మాడదాం. అంతేనా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఒక విషయాన్ని నమ్ముతాం, అదే పట్టుకుంటాం, అదే పట్టుకుని ఏలాడతాం. ఇప్పుడు ఎవడైనా మనకి చెప్పులతో కనబడ్డాడు అనుకోండి, ఇంకా ఎండగట్టేస్తాం అంతే. చెప్పులు వేసుకుని ఎందుకు వాకింగ్ చెప్పావు అంటాం. అది సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది, శుభ్రంగా ఉంది. ఆ చెప్పులు వేసుకొచ్చి శుభ్రంగా ఉన్న ప్లేస్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను ఎప్పుడు చెప్పులు ఎక్కడ పెడతాను? బయట పెట్టి సాక్సులతో లోపలికి వచ్చి చక్కగా వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు షూ వేసుకుని వెళ్ళిపోతాను. మా ఇంటికి వెళ్తాను, ఇంట్లో బయట ఒక చెప్పులు విడిచిపెడతాను, లోపల ఇంకో చెప్పులు వేసుకుంటాను. పాయింట్ అర్థమైందా? బయట ఒక చెప్పులు విడిచిపెడతాను, ఒక జత, లోపలికి అడుగు పెట్టిన తర్వాత మరో జత వేసుకుంటాను. మీలో చాలామంది కూడా ఇంట్లో ఏటితో తిరుగుతారు? చెప్పులతో తిరుగుతారు. ఎంతమంది ఇంట్లో చెప్పులతో తిరుగుతారు? చేయి చూపించండి. చూసారు ఎంతమంది ఉన్నారో? మీ అందరి ఇంట్లో దేంతో తిరుగుతారు? వీళ్ళు చెప్పులతో తిరుగుతారు. అంటే ఇంట్లో కూడా చెప్పులు యూజ్ చేసేవాళ్ళు
ఉన్నారు. ఈవెన్ మనం వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అక్కడ బయట మళ్ళీ ఏముంటాయి, ఓ జత ఉంటుంది, చెప్పుల జత. ఆ జత వేసుకుని ఎక్కడికి వెళ్తాం, వాష్రూమ్కి వెళ్తాం. చూసారు? అంటే ఇక్కడ చెప్పులు అనేవి పాదానికి రక్షగా ఉండటానికి, అంతే, పాదానికి రక్షగా ఉండటానికి. మీకు ఇంకో విషయం చెప్పనా, షూ వేసుకుని నిలబడ్డాం అనుకోండి, కంఫర్ట్ ఉంటుంది. షూ వేసుకుని నిలబడితే ఆ బ్యాక్ సైడ్ మడిమ నొప్పి రాకుండా కంఫర్ట్ ఉంటుంది, మెత్తగా ఉంటే. నేను ఎక్కువసేపు నిలబడినా కూడా నాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నాకు వెరికోస్ వచ్చాయి, అంటే లైట్ మైల్డ్. మొన్న స్కాన్ చేసి అన్నారు, ఎక్కువసేపు నిలబడకండి, మీరు అలాగే నిలబడి ఉంటే అవి ఎక్కువ అవుతాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు. మరి నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఏం చేయాలి అని అంటే, మీరు ఏదైనా మెత్తగా ఉన్న షూ కొనుక్కోండి, సాక్స్ వేసుకోండి, లేకపోతే పొడవైన సాక్సెస్ ఉంటే వాడుకోండి. సో హ్యాపీగా మీరు నిలబడినప్పుడు అవి మీకు సపోర్ట్ ఇస్తాయి, నీ సపోర్ట్ ఉండాలి అని చెప్పారు. కానీ నేను అలా వేసుకుంటే మీరు అవన్నీ ఆలోచించి నన్ను అడుగుతారా ఫస్ట్, అన్నా నువ్వు ఎప్పుడు షూ వేసుకుని వాకింగ్ చెప్పావు కదా, ఈరోజు ఎందుకన్నా షూ వేసుకున్నావు అని అడుగుతారు నన్ను. ఇప్పుడు వేసుకోలేదులేండి, చూడండి ఇదిగో, అడుగుతారా? అడగరు. కింద డైరెక్ట్ మీకు వచ్చిన కామెంట్ ఒకటి ఉంటుంది, పెట్టేస్తారు. ఏంటంటే, ఎంత పొగరేడికే, దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తున్నాడు ఈడో, షూ వేసుకున్నాడు ఈడో. వాక్యులు ఏముంది, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచిపెట్టమని మోషేకే చెప్పినప్పుడు వీడేమన్నా తోప తురుమ, మోషే కంటే గొప్పోడీడో, చెప్పులు ఇప్పమందే అంటారు. అప్పుడు నేను ఇలా చూడాలి కిందకి, నువ్వేం చేస్తున్నావు బిడ్డ? సభలో ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళలేదా? చాలా సభలకు అటెండ్ అయ్యావుగా. ఎన్ని సభల్లో చెప్పులిప్పు వాక్యం విన్నావు నువ్వు? నిజంగానే నువ్వు చెప్పులిప్పు వాక్యం వింటే సభ అయ్యాక ఆమెనన్నాక నీ చెప్పు నీకు దొరుకుద్దా? నీ షూ నీకు దొరుకుద్దా? దొరకదు, ఇంకా దొరకదు. గోదావరిలో పోయినట్టే, రాజమండ్రి గోదావరిలో కలిసిపోయినట్టే అది. ఇక మళ్ళీ నీ తరంగా అది ఎత్తుక్కోవడం. అంతమంది జనాల్లో చెప్పులుగానో చోట ఇప్పు వచ్చావా? అసలు దొరకదు. మొన్న ఎవడో తెలంగాణలో చర్చి దగ్గర క్రిస్మస్కి అందరూ చెప్పులు బయట లోపలికి వెళ్తే పెద్ద దబరా గుడ్డ లాంటిది తెచ్చుకున్నాడంట. అందులో మూడగట్టు పట్టిపడి, పెద్ద మూట పట్టిపడి అంటే చెప్పులు అన్నాడు. గోల ఇంచుమించు ఒక 500 జతలైనా ఎత్తేసాడాడు. ఎంత చక్క పట్టిపడి చూడండి. అంతగా ఒకటి అడిగాడట, ఏ చెప్పులని ఏంటంటే, పాస్టర్ గారు పక్కన ఎట్టమన్నారు, అడ్డుకొని. అవతలడు అనుకుంటే నిజంగానే పాస్టర్ గారు పక్కన ఎట్టమన్నారేమో అనుకుని వదిలేసాడంట. ఆడేమో మూటగట్టు పోయాడు మొత్తం. అలాగా మనం ఎంత చిన్న మనసు అండి మంది, ఎంత చిన్న మనసు మంది. వాక్యాన్ని సవివరంగా అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఉండదు చాలామందికి. నీ చెప్పులు విడువమని ఉంది, దాన్ని ఇంకా అలాగ పట్టుకుని ఎలాడతాం మనం, వదలం దాన్ని. కానీ ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని ఫాలో అవుతున్నామా అంటే చాలా సందర్భాల్లో మీరు దాన్ని ఏం చేయరు, ఫాలో అవ్వరు. బస్సులో వాకింగ్ చెప్తున్నారు అనుకోండి, ఎవరికైనా చెప్పులు ఇప్పేసి చెప్పడం కుదురుద్దా? ట్రైన్లో మీరు ఏమైనా వాకింగ్ చెప్తున్నారు అనుకోండి, చెప్పులు ఇప్పేసి చెప్పడం కుదురుద్దా? కుదరదు కదా. కొన్ని సందర్భాల్లో చెప్పులు విప్పటానికి అవ్వదు, కొన్ని సందర్భాల్లో అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వస్తుంది, బెడ్రూమ్లోకి చెప్పులు వేసుకు వెళ్ళిపోతావా? బెడ్ మీద కూడా చెప్పులు వేసి పడుకుంటావా అంటారు. అలా ఎలా చేస్తామండి? చేయం కదా. చెప్పులు ఎక్కడ అవసరమో అక్కడే వేసుకుంటాం. బెడ్ దాకా వెళ్తాం చెప్పేసుకుని. బెడ్ మీద చెప్పు ఎందుకంటే నాకు అర్థం కాదు. బెడ్ మీద కాలు ఎలాగుంటుందా, ఎలాగుంటుందా? చెప్పండి, మీరు చెప్పండి. బెడ్ మీద కాలు ఎలాగుంటుందా, ఎలాగుంటుందా? అడిగేవాడికైనా కొంచెం బుర్ర బుద్ధి ఉండాలి కదా. బెడ్ మీద కాలు ఎట్టుంటుంది, ఎట్టు ఉంటుంది, అంతేనా? ఎట్టు అయితే ఉండదుగా. ఇలా ఉన్నప్పుడే మనకి ఏం కావాలి, పాదరక్షలు కావాలి. ఇలా ఉన్నప్పుడు పాదరక్షలు ఎందుకు అవసరం లేదు కదా. సో బెడ్ వరకు చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చు, అది ఇంట్లో వాడే చెప్పులు. సరే, ఇక్కడ వాక్యం తేలాలి ముందు. మనకి ఏం తేలాలి? వాక్యం తేలాలి. మోషే గారిని చెప్పులు వేసుకుని రమ్మన్నాడా, చెప్పులు ఇప్పమన్నాడా? చెప్పులు ఇప్పమన్నాడు. ఎందుకు? ఇది పరిశుద్ధ భూమి, ఇది పరిశుద్ధ స్థలం కనుక నువ్వేం ఇప్పాలి, చెప్పులు ఇప్పాల్సిందే. నువ్వు చెప్పులు వేసుకోవడానికి వీలు లేదు. నెక్స్ట్ మరొక మాట చూస్తే అపోస్తలుల కార్యాలు 7:33 కూడా అదే మాట రిపీట్ చేశాడు. అంటే జరిగిపోయిన సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేశాడు. అపోస్తలుల కార్యాలు 7:33 చదవండి ఒకసారి. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు ఆ పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ చూశాను, అదే దురవస్థ చూశాను.
ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఐగుప్తునికి పంపుదునని అతనితో చెప్పాను. అయితే ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ చూపించి అంటున్నాడట, ఇది పరిశుద్ధ భూమి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి, ఇది పరిశుద్ధ భూమి. సో నువ్వు నీ చెప్పులు ఇడిచిపెట్టిన మాటిను అని పిలిచారు దేవుడు, అని పిలిచారు ప్రభు. దీన్ని చాలామంది తీసుకొని ఇప్పుడు ఇది పరిశుద్ధం, ఈ ప్లేస్ పరిశుద్ధం, ఆ స్థలం పరిశుద్ధం, ఈ స్థలం పరిశుద్ధం అని స్థలాలకు పరిశుద్ధతను ఆపాదించడం మొదలుపెట్టాం. ఇప్పటికీ దేవుడు ఎక్కడుంటే అది పరిశుద్ధమైందా కాదా చెప్పండి. దేవుడు ఎక్కడుంటే అదే కదా పరిశుద్ధమైంది. ఇప్పుడు చూడండి దేవుడు ఎక్కడుంటాడో చూద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూద్దాం, జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. నేను ఎక్కడుండేవాడట ఆయన? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడట, పరలోకం. అంతే కదా. మహోన్నతమైన అంటే బాగా ఉన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు పరలోకం కదా. నెక్స్ట్, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఏదో మార్పు కనబడింది మనకి కదా. ఈ మార్పు ఎక్కడి దాకా వెళుతుందో మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం 16 నుంచి చూద్దాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఒకసారి గట్టిగా అండర్లైన్ చేయండి. ఎవరు దేవంగల దేవుని ఆలయం? ఇప్పుడు మనమే. మనము అంటే ఒక ఇటుక, మనము అంటే ఒక టైలా, ఒక పాలరాయ, ఒక చలువరాయ, ఒక బల్ల, ఒక స్టేజా? ఏంటి మనమంటే? ఇప్పుడు ఇంకా కిందకి చదవండి. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చున్నాడు? సూపర్ కదా. ఏమంటున్నాడు ఆయన? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న నీకు వస్తే, నీలో ఉన్నాడు. ఇప్పుడు నన్నే చూడండి, దేవుడు నాలో ఉన్నాడు. నాలో ఎక్కడున్నాడు? నా అంతరంగంలో ఉన్నాడు. నాలో నివసిస్తున్నాడు ఆయన. ఎందుకంటే నేను ఆయన ఆలయాన్ని. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనము దేవుని ఆలయం. సో ఇప్పుడు దేవుడు మనలోనే ఉన్నాడు, బయట లేడు. బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? ఇప్పుడు చర్చి కదా, ఇది చర్చి కదా. దేవుడు ఎక్కడున్నాడు? చూపించండి, ఎక్కడున్నాడు? అక్కడున్నాడా, ఇక్కడున్నాడా, అక్కడున్నాడా, ఇక్కడే ఉన్నాడా? ఎక్కడున్నాడు దేవుడు? మనలో ఉన్నాడు. దేవుడు నీలో ఉంటానని వాక్యం జలవిస్తుందా? లేకపోతే మీరు అందరూ వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను, ఒక కుర్చీ నా కోసం ప్రత్యేకంగా పెట్టినాను ఏమన్నా అన్నాడా దేవుడు? నో కదా. దేవుడైతే ఈ రేకుల షెడ్లో ఉండడు, ఏ రేకుల షెడ్లోనూ ఉండడు. అది ఎంత పెద్ద రేకుల షెడ్ అయినా రేకుల షెడ్లో దేవుడు ఉండడు. పోనీ పెద్ద సిమెంట్ కట్టడమైనా సిమెంట్ కట్టడంలో దేవుడు ఉండడు. పెద్ద రాతి కట్టడమైనా రాతి కట్టడంలో దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడుంటాడమ్మా? ఎక్కడుంటాడు? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ లార్డ్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. నువ్వే ఆయన ఆలయానివి, మనమే ఆయన ఇల్లు. మీరు దేవుని ఆలయమనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అన్నాడు బైబిల్ గ్రంథంలో. సో కాబట్టి ఇప్పుడు దేవుడు నాలో ఉన్నాడండి. దేవుడు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడండి. నేను చెప్పులేసుకున్నానండి. తప్పా రైటా? పాయింట్ చెప్పండి. దేవుడు నాలో ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఈ లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ ఆలయానికి చెప్పులేసా, కింద నడిపిస్తే బాగోదు దేవుణ్ణని. కింద నడిపిస్తే బాగోదు దేవుణ్ణని. దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి ఈ ఆలయానికి ఏమేసా?
చెప్పులు వేసాను అనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు? ఏమోనండి, మాకేం తెలుసు, మీకు ఏది తోస్తే అది చెప్పండి, ఏమంటాం ఇంకా? చెప్పులు వేసుకోకూడదు అంతే, మీరు ఎన్ని చెప్పినా సరే కన్విన్స్ చేయడానికి చూస్తారండి మీరు మమ్మల్ని అంటారా? అలాగే చచ్చిపోండి. సరే, లాజికల్ థింకింగ్ అనేది ఒకటి ఉంటుంది, ప్రతిదీ తీక్షణంగా ఆలోచించాలి. ఇప్పుడు చెప్పులు వేసుకుంటే దేవుడు అసహించుకునే పరిస్థితి ఉందా అంటే, పరిశుద్ధ స్థలం మారింది. ఒకప్పుడు పరిశుద్ధ స్థలం అదేదో అన్నాడు, సర్వసత్యలోకి వచ్చాక పరిశుద్ధ స్థలాన్ని ఏమంటున్నాడు? నువ్వే అంటున్నాడు. అంటే ఇప్పుడు కూడా ఒక ఆన్సర్ ఇస్తాను నీకు. అంటే ఇప్పుడు ఏంటి నీ బాధ? ఇప్పుడు నువ్వు రేపు నుంచి చెప్పులు ఎక్కుతావు అంతే కదా అనకండి. నేను వేసుకోను, నాకు ఇష్టం లేదు. సభల్లో కూడా నేను చెప్పులు కింద పెట్టి పైకి ఎక్కుతాను. సభల్లో కూడా నేను మెట్ల దగ్గర పెట్టేసి పైకి వెళ్తాను. లేకపోతే చెప్పులు ఎవడైనా కొట్టేస్తాడేమో అని డౌట్ వచ్చింది అనుకో, అక్కడ ఎక్కడైనా పెట్టుకుని నడుచుకుంటూ వస్తాను. కొంచెం పైనే మూల పెట్టుకుని నడుచుకుంటూ వస్తాను. ఒక్కోసారి సభ వేదిక మీద కూడా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయి నేను కూర్చున్న దగ్గర షూ వదిలేసి ఈ పులిపేట దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సాక్స్ వేస్తూ వస్తాను. సో నా వరకు అది నా పర్సనల్ ఫీలింగ్. కానీ చెప్పులు వేసుకున్న వాళ్ళు మాత్రం నేను తప్పు పట్టను. నేను తీసేసిన వేసుకున్నోడిని పాపి అని నేను అన్ను. నేను తీసేసా కానీ వేసుకున్నోడిని నేను ద్రోహి అని అన్ను. ఎందుకన్నంటే అది అసలు ఇష్యూయే కాదు. నువ్వు ఏదైనా మురికి తొక్కుని వచ్చావు అనుకో, చెప్పులు వేసుకోకు. మురికేమి లేదనుకో, శుభ్రంగా ఉందనుకో వేసుకో. నీకని యాంకిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో చెప్పులు వేసుకో. అంత ఎందుకండి, ఇంట్లో కూడా కొంతమంది డాక్టర్ చెప్పులు వేసి తిరుగుతారంట. ఏం చెప్పులు అంటావు మావి? డాక్టర్ చెప్పులు అంటే ఏంటో అనుకునేవాడు నేను ఇదివరకు. ఆవిడ డాక్టర్ చెప్పులు అండి. డాక్టర్ చెప్పులు ఏందిరా నాయన? డాక్టర్ చెప్పులు, లాయర్ చెప్పులు, పోలీస్ చెప్పులు ఉంటాయా అంటే మన భాష. ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఆవిడికి. ఆ ప్రాబ్లం వల్ల కింద కొంచెం ఇలా బుడుపుల్లా ఉంటాయి, చిన్న చిన్నవి, మ్యాగ్నెటిక్ ఏదో ఉంటుంది, అది నొక్కుతుంటుంది, ప్రెజర్ ఇస్తూ ఉంటుంది. అవి వేసుకుంటారు. అవి డాక్టర్ చెప్పులు వీళ్ళకి. ఇంట్లో కూడా వేసి తిరుగుతారు. ఎంతమంది ఆడవాళ్ళకు ఉన్నాయి ఆ సమస్యలు? చాలామందికి ఉంటాయి కదా, వేసి తిరుగుతారు కదా ఇళ్లలో కూడా. సో అసలు ఇష్యూ కాని దాన్ని అంత ఇష్యూ చేసుకుని బతుకుతున్నారు ఏందో నాకు అర్థం కావట్లా. లాజికల్ థింకింగ్ ఉండాలి. ప్రతి దాన్ని బోతద్దలో చూసి ఎవరిని ఎప్పుడు తప్పు పడదామా? కొంతమంది ఉంటారు గోతికాడు నక్కల్లాగా. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి ఈ నక్కలు, ఈ మధ్య స్పెషల్ నక్కలు తయారైనాయి. ఇంక ఎవడు దొరుకుతాడా అని చూడు, మొక్క కోసం కుక్క ఎదురు చూద్ది. మొక్క కోసం కుక్క ఎదురు చూపుల్లాగా ఈ గోతికాడు కుక్కలకి నక్కలకి ఏదో మొక్క కావాలి. ఆ మొక్క తప్ప వాక్యం ప్రస్తావన ఉండదు ఇంక వాళ్ళ జీవితాల్లో. మొక్క ఎప్పుడు దొరుకుద్దా అన్నట్టు ఎదురు చూస్తారు. ఆ మొక్క కోసం వాళ్ళు ఏడుపు. ఇంతకీ ఆ కుక్క పేరు ఏమిటంటే నేను చెప్పను. ఏదో రోజు ఆ కుక్కే మీ దగ్గరికి వచ్చి ఆడు నన్ను కుక్క అన్నాడని ఆ కుక్కే చెప్పుకుంటుంది. ఆ చెప్పుకునేంతవరకు ఎదురు చూడండి. చెప్పుకున్నావో ఇదా అనుకోండి, అంతే. అలా చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే లాజికల్ థింకింగ్ ఉండదు, బ్రెయిన్ ఉండదు, ఆలోచించే విధానం ఉండదు, అసలు ఏం చెప్తున్నారో అర్థం చేసుకుందామన్న ఇంగితం ఉండదు, అసలు ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలం చెప్పులు విడిచిపెట్టు అని మోషేతో చెప్పింది ఎవరు? దేవుడే. దేవుడు అంటే దేవుని దూత. చెప్పులు విడిచిపెట్టే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పాత నిబంధన కాలంలో ఇంకా సర్వసత్యం పరిపూర్ణం కాలేదు. దేవుని ఆత్మ ఇంకా భూమి మీదకి రాలేదు. మనుషుల్లో దేవుడు నివసించాలన్న సంకల్పం ఇంకా నెరవేరలేదు. అది నెరవేరిన తర్వాత నువ్వే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అలాగని చెప్పుల్ని దేవుడు వ్యతిరేకించాడు. యేసుప్రభు కూడా చెప్పులు వేసుకుని తిరిగారు. మనం ఎలా చెప్పగలం యేసుప్రభు చెప్పులు వేసి తిరిగారని? కరెక్ట్. మీరు తెలివైన వాళ్ళు ఇద్దరేళ్ళు. ఏం చెప్పాడట యేసుప్రభు వారు చెప్పులు వేసి తిరిగాడని మనకి ఎలా తెలుసు అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటారు ఏమని? ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నాకు శక్తి లేదు అని. అంటే యేసుప్రభు వారు కూడా ఏం వేసుకున్నారు? అరే మనిషి అన్న ప్రతోడు ఏం వేసుకోవాలి? ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో ముందు వేసుకోవాలి. ఎందుకు? దెర్ వాజ్ నో సిమెంట్ రోడ్స్, దెర్ వాజ్ నో అఫీషియల్ రోడ్స్. అన్ని రోడ్లు ఎలాగుండేవి ఆ రోజుల్లో? రాళ్లతో దెబ్బలతో నిండుకున్న మట్టి దారులు. 2000 సంవత్సరాల క్రిందట అన్ని మట్టి దారులు, అన్ని రాళ్ళు గుచ్చిపోయేవి.
మరి ఇప్పుడంటే మంచి దారులు వచ్చాయి, మనకి ఇంకా తారు రోడ్లు వచ్చాయి, సిమెంట్ రోడ్లు వచ్చాయి. దుబాయ్ లాంటి ప్రాంతాల్లో అయితే రబ్బర్లాగా ఉంటుంది రోడ్డు కదా. సో రోడ్లు లేనప్పుడు, రోడ్డు బాగులేనప్పుడు చెప్పులు అవసరం, రోడ్డు బాగున్నప్పుడు కూడా చెప్పులు అవసరం. చెప్పులు లేకుండా నడకూడదు. చెప్పులు లేకుండా సంచరిస్తే ఒక వ్యాధి వస్తుందట, ఎన్కైలోస్టోమియాసిస్ అంటారు దాన్ని. ఎన్కైలోస్టోమియాసిస్ అని ఒక వ్యాధి వస్తుందట చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళకి. సో అందుకు చెప్పులు పాదానికి రక్షలుగా ఉపయోగపడతాయి. దేవుడు ఎప్పుడు చెప్పుల్ని ద్వేషించలేదే. ఒకసారి చూద్దాం. ఒక చిన్న లాజికల్ థింకింగ్, ఇది చిన్న థింకింగ్ అంతే. చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కునుము అన్నాడు. అంటే అది ఆత్మీయ అర్థంతో కూడుకున్న మాట. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోండి అన్నాడు ఎఫెసు పత్రికలో. రైట్, చదువుదాం, ముగించుకుందాం. నెక్స్ట్ అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ దూత మాట్లాడుతూ మోషేని ఏమంది? చెప్పులు వదిలే అంది. అవునా? దూత మాట్లాడుతూ మోషేతో ఏమంది? నువ్వు చెప్పులు వదిలే, ఎందుకంటే ఇది ఏ స్థలం? ఇది పరిశుద్ధ స్థలం అంది. రైట్, ఇప్పుడు 7వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడిను. అప్పుడు దూత అతనితో, నీవు నీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకున్న వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అక్కడ దూత ఏమంది మోషేతో? నువ్వు చెప్పులు వేసుకోకు, ఇది పరిశుద్ధ స్థలం అంది. ఇక్కడ దూత పేతురుతో ఏమంటుంది చెరసాల్లో? అక్కడ దూత, ఇక్కడ దూతే. నువ్వు నడుము కట్టుకో, చెప్పులు వేసుకో అంటుంది. సందర్భాలన్నీ పరిశీలించాలి, పరిశోధించాలి, ఒక కొలిక్కి రావాలి. మనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెప్పులు ఇప్పుతాం, ఎక్కడ అవకాశం లేకపోతే అక్కడ చెప్పులు వేసుకుంటాం. అది మీరు చేసే పని కూడా. మీరు చాలా బహిరంగ సభలకు వెళ్ళి ఉంటారు. ఇప్పుడు అవుట్ సైడ్ గ్రౌండ్స్లో వెళ్ళలేదా? అవుట్ సైడ్ గ్రౌండ్స్లో సభలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? లేదా? ఇక్కడ ఉన్నారా? అక్కడ చెప్పులు విప్పారా, వేసుకున్నారా? ఫైనల్గా చెప్పండి. విప్పారా, వేసుకున్నారా? ఎందుకు వేసుకున్నారు? అది ఇసుక గ్రౌండ్, మట్టి గ్రౌండ్. పబ్లిక్ గ్రౌండ్లో ఎక్కడ టైల్స్ ఉండవు కదా. అలాగే మీరు పెళ్ళిళ్ళకి వెళ్తారు, కళ్యాణ మండపాలకి, అక్కడ కూడా వాక్యం చెప్తుంటారు. పెళ్ళిలో వాక్యం ఉండదా? క్రైస్తవ వివాహాల్లో ఉంటుంది కదా. మరి ఆ పెళ్లిలో కూడా మీరు చెప్పులు ఇప్పుతారా, వేసుకునే ఉంటారా? ఎందుకు? కళ్యాణ మండపం అది. మన వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు అక్కడ, మనమే టింగరంగమని చక్కగా సోకే వెళ్తాం పెళ్ళికి. ఉత్తిగా ఇలా చర్చకొచ్చినట్టు వెళ్తారు. ఇటు మీరు పెళ్ళిళ్ళకి ఎలా వెళ్తారు? మెరిసిపోతుంటారు మీరు. రంగురంగుల చీరలో రంగురంగుల బట్టలు వేసుకుని ఎలా వెళ్తారు? మీరు జిగ్ మనిపోతుంటారు. అలాంటప్పుడు మీరు చెప్పులు ఇప్పుతారు ఏంటి? మీరు ఇప్పుతారా? అస్సలు ఇప్పరు. చక్కగా చెప్పులు వేసుకుని వెళ్తారు. సో అది మన ఇంటెన్షన్ ఏంటనేది చూడాలి. అక్కడ ఏంటి పరిస్థితి, ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్లో మనం ఎలా ఉండాలి. విప్పాల్సిన చోట విప్పేయండి, వేసుకోవాల్సిన చోట వేసుకోండి. అలాని వేసుకున్నందుకు మీరు పాపాత్ములు కాదు, విప్పినందుకు మీరు పుణ్యాత్ములు కాదు. కేవలం చెప్పులు శుభ్రతకు మాత్రమే మాదిరి, రక్షణకు మాత్రమే మాదిరి. రక్షణ అంటే రెండో మన ఆత్మరక్షణ కాదు సుమా. కాలు రక్షణ గురించి మాట్లాడుతున్నాను నేను. అమ్మ రక్షణ అనగానే మళ్ళీ మీరు ఎక్కడికో పోతారు. కాలుకి కూడా రక్షణ ఇస్తే కదా, ముళ్ళు గుచ్చుకోకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా రక్షణ. పాదాలకు రక్షణ కాబట్టి పాదరక్షలు అయ్యాయి కదా. సో కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న సందర్భాలన్నీ చూస్తే చెప్పులకంటూ ఒక వాల్యూ ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఉంగరం పెట్టి మరి ఏం తొడిగించారంట? లూకాసు వార్త 15:22 ఏముంది అక్కడ? అయితే తండ్రి తన దాసుల్లో ప్రశస్త వస్త్రం త్వరగా తెప్పించి వీనికి కట్టి చేతికి ఒక ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అన్నాడు. ఇంట్లోకి వచ్చేసాక కూడా చెప్పులు వేయాలా? ఏమో వాళ్ళ నాన్నగారు ఇష్టం వేసాడు, మనకెందుకు? వాళ్ళకి అలవాటేమో. అప్పుడు నువ్వు పెద్ద డిబేట్ పెట్టకూడదు. ఇప్పుడు ఏమని? ఇంట్లో చెప్పులు ఎందుకంటే పనిగా లేదండి మీకు అనకూడదు. తప్పైన కుమారుడు తిరిగి వచ్చాడు, ప్రశస్త వస్త్రం తొడిగించాడు, చేతికి ఉంగరం పెట్టాడు. ఏం తొడిగించాడంట? చెప్పులు తొడిగించాడు. సో ఇక్కడ విషయం ఏమిటి అని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు పరిశుద్ధ స్థలంగా నిన్ను నన్ను ఎంచుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఎవరు? నువ్వే. నువ్వు సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే దేవునికి నివాస స్థలమా,
బయట ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని నివాస స్థలమా? ఆ ఒక్క విషయం క్లారిఫై చేయండి, వెళ్ళిపోదాం. నేను సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే దేవునికి నివాస స్థలం, బయట దేవుని నివాసం కాదు నాది. ఆ గుమ్మం దాకా దేవుడిని ఉండనిస్తాను, ఆ గుమ్మం తర్వాత దేవుని దింపేస్తాను. ఏదో చంటి పిల్లని సంక దింపేసినట్టు దేవుని దింపేసి ఏం చేస్తాను? బయట నా కోసం మా బెస్ట్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు, ఆడిని ఎక్కించుకుంటాను లోపల. ఆడెవడాడు? ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుచు తిరుగులాడుచున్నవాడు. వాడిని ఎక్కించుకుని వెళ్ళిపోతాను అన్నావు అనుకో, ఏమైనా అర్థం ఉందా? నువ్వు ఎక్కడా దేవుని స్థలానివే, బయటికి వెళ్ళినా దేవుని మందిరానివే, ఇంట్లో ఉన్నా దేవుని మందిరానివే కదా. మీరు దేవుని మందిరాలు, మీరు దేవుని మందిరాలు. ఒకరోజు పాస్టర్ గారు చక్కగా వాకింగ్ చెప్పేసి ఇంటికి వెళ్ళారంట. మనందరం దేవుని మందిరాలు, మనందరం దేవుని మందిరాలు, మనమే దేవుని మందిరాలు అని చెప్పేసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారి ఇంట్లో కేకలు వినబడుతున్నాయి, గట్టి పెద్ద పెద్ద గొడవలు వినబడుతున్నాయి. ఈలోగా ఇద్దరు విశ్వాసులు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ అబ్బాయిని పిలిచారంట, వాళ్ళ అమ్మాయిని బయటకు వచ్చారంట. ఎవరా నాయన లోపల ఏంటో కేకలు వినబడుతున్నాయి, ఎవరంటే దేవుని మందిరాలు రెండు దెబ్బలాడుకుంటున్నాయి అన్నారట. రెండు దేవుని మందిరాలు లోపల ఏం చేస్తున్నాయట? జుట్టు పట్టుకుని దెబ్బలాడుకుంటున్నాయంట. ఇంతకు ఎవరా దేవుని మందిరాలు రెండును? పాస్టర్ గారు పాస్టమ్ గారును లోపల కొట్టుకుంటున్నారంట. అప్పుడు దాకా సంఘంలో వాకింగ్ చెప్పారంట, ఏమని? మనమే దేవుని మందిరాలము అని. అలా ఉన్నాయి ఈరోజు దేవుని మందిరాలు. మీరు ఎక్కడున్నా దేవుని మందిరాలే, బయటికి వెళ్ళినా దేవుని మందిరాలే, అడవిలో ఉన్న దేవుని మందిరాలే, ఎక్కడున్నా మీరు అందరు ఎవరు? దేవుని మందిరాలు. మీరు అందరూ మందిరం ఎప్పుడు విలువైందే. మందిరానికి చెప్పులు తొడిగితే పాపమేమి కాదు. కాకపోతే శుభ్రత అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఏంటి మురికి చెప్పులు అయితే అక్కడే వదిలేసి వచ్చి కూర్చో. ఈ ప్రాంగణం అంతా ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుంది. దాని వరకు ఓకే, అర్థమైందా? లేదు మనం ఉన్నదే మట్టి ప్లేస్ అనుకో, అక్కడ చెప్పులు వేసుకుని వచ్చి కూర్చుని వాక్యం విను, తప్పేమీ లేదు. అర్థమైందా? ఇంట్లోకి చెప్పులు వేసుకుని వెళ్ళం కదా, బయట వదిలేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాడి చెప్పులు వేసుకుని తిరుగు, తప్పులేదు. ఇంత సెన్స్ మనకుంటే దాన్ని కామన్ సెన్స్ అంటారు. ఈ కామన్ సెన్స్ మనకుంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మందిరంలో మార్పులు వచ్చాయి. ఏమొచ్చాయి మార్పులు? పాత నిబంధన కాలపు పరిశుద్ధ స్థలం వేరు, క్రొత్త నిబంధన కాలపు పరిశుద్ధ స్థలం వేరు.